హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మార్కెట్ ఫాల్ బాగా డౌన్ఫాల్లో ఉంది. సో ఇలాంటి మార్కెట్ ఫాల్లో మన క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. సో లాస్ ఎక్కువ ఉండకోకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం మనం ఈక్విటీ మార్కెట్ ఒకటే కాకుండా మార్కెట్లో కొంచెం పార్ట్ని మనము గోల్డ్ కానీ, బాండ్స్ కానీ, సెక్యూరిటీ డిపాజిట్ ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో అప్పుడు మనము క్యాపిటల్ అనేది లూజ్ అవ్వకోకుండా ఈ డైవర్సిఫై ద్వారా ప్రొటెక్ట్ చేసుకొని గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందులో మెయిన్గా గోల్డ్. సో ఈ గోల్డ్ అనేది డైరెక్ట్గా ఫిజికల్గా కొంటే మనకు గెయిన్స్ అంతా ఉండదు, ఎందుకంటే తరుగుదల, జిఎస్టీ ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మనము గోల్డ్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే గోల్డ్ ఫండ్స్ కానీ, గోల్డ్ ఈటీఎఫ్స్. సో ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా మనకు ఓవర్ ఏ పీరియడ్ మార్కెట్ ఫాల్ ఇలాంటి టైంలో మంచి రిటర్న్స్ వచ్చే 10 to 15% అలా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో ఓవర్ ఏ పీరియడ్ గోల్డ్ చూడండి ఎలా పెరిగిందో. సో ఇలాంటి టైంలో మనం ఈటీఎఫ్స్ కానీ, గోల్డ్ పిన్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. సో ఇలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే ఇలాంటి మార్కెట్ ఫాల్లో ఈక్విటీలో రిటర్న్ రాకపోయినా మనకి గోల్డ్ ఫండ్స్లో కొంచెం రిటర్న్ వచ్చేసి మనకి ఓవర్గా ఎక్కువగా లాస్ అనేది లేకోకుండా మంచి రిటర్న్స్ వచ్చేటికి అవకాశం ఉంటుంది. సో ఇలా మనం డైవర్సిఫై చేసుకోవడం వల్ల బెస్ట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటాయి. మంచి మనీ కూడా మనకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మార్కెట్ని ఎప్పుడు మనం క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో ఈక్విటీ బాగా పెరుగుతున్నప్పుడు డౌన్ఫాల్లో గోల్డ్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ గోల్డ్ పెరుగుతున్నప్పుడు మనకి మంచి గెయిన్స్ అనేవి ఇందులో కూడా వస్తాయి. అప్పుడు మనకు మార్కెట్లో ఈక్విటీలో కొంచెం లాస్ వచ్చినా ఇందులో గెయిన్స్. సో అలా సెటప్ చేసుకొని మనము క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అందులో ముఖ్యంగా గోల్డ్ ఫండ్స్, ఉదాహరణకి ఇక్కడ చూడండి ఐబిఐ కానీ, యాక్సిస్ కానీ. సో ఈటీఎఫ్స్ అయినా గోల్డ్ ఫండ్ ఎస్బీఐ కానీ, ఆదిత్య బిర్లా, హెచ్డిఎఫ్సి గోల్డ్, కోటాక్. ఇక్కడ చూడండి ప్రైస్ గోల్డ్ ఎలా పెరిగింది. సో ఈటీఎఫ్ ఫండ్స్ కానీ, గోల్డ్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇందులో మీరు మంచి ఫండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇది నేను మీకు చూపిస్తున్నది ఓన్లీ ప్యూర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అవేర్నెస్. ఇందులో ఎలాంటి బై ఆర్ సెల్ రికమెండేషన్ కాదండి. సో మీరు ఓన్గా రీఛార్జ్ చేసుకోండి. అలా లేని పక్షాన మీరు ఎవరన్నా కన్సల్ట్ అయ్యి వాళ్ళ ద్వారా రికమెండేషన్ తీసుకోండి. ఇదైతే ప్యూర్లీ అవేర్నెస్ పర్పస్ కోసం, ఎడ్యుకేషన్ ఓన్లీ.